హాయ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సగానికి పైగా సమస్యలకు అసలు కారణం ఏమిటి? ఎక్కడో ఎవరో ఏదో అన్నారని మనం అనకూడని మాటలు అనటం వల్లే కదా బంధాలు బీటలు వారుతున్నాయి. మనశ్శాంతి కరువవుతుంది. ఆరోగ్యానికైనా, మనశ్శాంతికైనా మౌనమే మందు. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా ఎక్కువగా మాట్లాడటం మన శక్తిని ఎలా హరిస్తుంది? అసలు మౌనం అంటే ఏమిటి? నోరు మూసుకోవడం మౌనమా? లేక మనసులోని అల్లకల్లోలాన్ని శాంతింపజేయటమా? అనేది తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హరీష్ సమస్య మరియు మహాత్ముని ప్రవేశం. మన కథలోకి వెళితే హరీష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. తన భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందని, అనవసరమైన విషయాలపై గొడవలు పడుతుందని అతనికి తీవ్రమైన చిరాకు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతూ అతను ఒక ప్రశాంతమైన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక మహాత్ముణ్ణి కలుస్తాడు. స్వామి, మా ఇంట్లో నా భార్య అతిగా మాట్లాడటం వల్ల రోజుకో గొడవ జరుగుతుంది. మా సంసారం నరకప్రాయం అయిపోయింది. ఆమె నోరు మూయించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంటాడు హరీష్. అప్పుడు మహాత్ముడు చిరునవ్వు నవ్వి, హరీష్, ఇతరుల నోరు మూయించడం మన చేతిలో ఉండదు. కానీ మన చుట్టూ జరిగే విషయాల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటూ తన శిష్యుడి కథను ప్రారంభిస్తాడు. శిష్యుడి గర్వం మరియు చాడీల ప్రాయం. ఆ ఆశ్రమంలోనే ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా కొత్త విషయాలు సేకరించి వచ్చి అందరికీ చెప్పడం, చాడీలు చెప్పడం, ఇతరులను విమర్శించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. నీకు తెలుసా, నిన్న ఆశ్రమం బయట ఏం జరిగిందో? ఆ శిష్యుడు ఎంత సోమరిపోతో అంటూ రోజూ ఎవరో ఒకరి గురించి చెడుగా మాట్లాడేవాడు. తాను ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చానని, అన్ని సౌకర్యాలు వదిలి ఈ ఆశ్రమానికి వచ్చానని పదే పదే అందరికీ చెప్పుకుంటూ గొప్పలు పోయేవాడు. తానే ఈ ఆశ్రమంలో అందరికంటే జ్ఞానిని, గొప్పవాడిని అనే భ్రమలో బతికేవాడు. గురువు ఇచ్చిన ఊహించని సవాల్, ఒక నెల మౌనం. ఒకరోజు ఆ గురువు ఆశ్రమంలోని శిష్యులందరికీ ఒక నెల రోజుల పాటు ఒక సంకల్పం, నియమం పాటించాలని చెప్తాడు. మీలో మీరు మార్పు తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ మీ శక్తికి తగ్గట్టుగా ఒక నియమం తీసుకోండి అంటాడు. అందరికంటే ముందుగా ఆ చాడీలు చెప్పే శిష్యుడు ముందుకు వస్తాడు. అందరి ముందు తాను చాలా గొప్ప త్యాగశీలి అని నిరూపించుకోవాలనే దురాశతో, గురూజీ, నేను ఈ నెల రోజులు కఠినమైన సంకల్పం తీసుకుంటాను అంటాడు. అప్పుడు గురువు అతని వైపు చూసి, అయితే నీకు నేను ఒకే ఒక నియమం ఇస్తాను. ఈ నెల రోజులు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. సంపూర్ణ మౌనం పాటించాలి అంటాడు. మొదట ఆ శిష్యుడికి ఇది చాలా సులభం అనిపిస్తుంది. అబ్బా, రోజూ మాట్లాడి అలసిపోయాను. నెల రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చోవటం పెద్ద విషయమా అనుకుంటాడు. కానీ అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. బాహ్య మౌనం వర్సెస్ అంతర్గత అల్లకల్లోలం. మొదటి 2 రోజులు బాగానే గడిచాయి. కానీ 3వ రోజు నుంచి అసలు సమస్య మొదలైంది. ఎవరో వచ్చి అతన్ని ఏదో అడిగితే నోరు తెరిచి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఇక్కడ ఒక అద్భుతమైన వాస్తవం మనకు అర్థమవుతుంది. మనం బాహ్యంగా నోరు మూసుకున్నంత మాత్రాన మౌనం రాదు. ఆ శిష్యుడు బయట నోరు మూసుకున్నాడు, కానీ అతని మనసులో మాత్రం మాటల తుఫాను ఆగలేదు. వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు, వీడికి బుద్ధి చెప్పాలి. ఆ వంట మనిషి సరిగ్గా వండలేదు, గురువుకు ఫిర్యాదు చేయాలి. నేనెంత గొప్పవాడిని, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలా రకరకాల కోపాలు, విమర్శలు, సమాధానాలు, ఫిర్యాదులు అతని మనసులోనే ఒకదాని తర్వాత ఒకటి పరుగులు పెడుతూనే ఉన్నాయి. అప్పుడు అతనికి అర్థమైంది, నిజమైన మౌనం అంటే కేవలం పెదవులు మూయటం కాదు, మనసులోని ఆలోచనల శబ్దాన్ని తగ్గించడం అని. ఏకాంతం మరియు నిజమైన ఆత్మ పరిశీలన. శిష్యుడి పరిస్థితిని గమనించిన గురువు అతన్ని ఆశ్రమానికి దూరంగా ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళి ఒక నెల రోజులు గడపమని ఆదేశిస్తాడు. అడవిలో మనుషులు లేరు, మాట్లాడేవారు లేరు. అక్కడ కేవలం తను, తన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభంలో ఆ నిశ్శబ్దం అతనికి ఒక నరకంలా అనిపించింది. మనసులోని పాత కోపాలు, ఇతరులపై ఉన్న ద్వేషాలు, అహంకారాలు అన్నీ ఒక్కసారిగా బుసలు కొట్టాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఏకాంతంలో అతని మనసు అలసిపోవటం మొదలైంది. ఎవరికీ విమర్శలు చెప్పలేక, ఎవరితోనూ వాదించలేక చివరికి తన తప్పులను తానే గమనించడం మొదలుపెట్టాడు. నేను ఇంతకాలం ఎంత వ్యర్థమైన విషయాల కోసం నా శక్తిని వృధా చేశాను. ఇతరులను విమర్శించడం ద్వారా నేను గొప్పవాడిని అయిపోతానా?
నా అహంకారం ఎంత మూర్ఖమైనది అని తన తప్పులను తానే ఒప్పుకున్నాడు. ప్రశాంతత మరియు ప్రకృతి సంగీతం. ఎప్పుడైతే మనసులోని అనవసరమైన ఆలోచనల కోలాహలం తగ్గిందో అప్పుడు అతని చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మొదటిసారిగా అతనికి ప్రకృతిలోని అద్భుతమైన శబ్దాలు వినిపించాయి. చెట్ల మధ్య నుంచి వీస్తున్న మెత్తటి గాలి సవ్వడి, చెట్ల కొమ్మలపై పక్షుల కిలకిల రావాలు, సమీపంలో పారుతున్న సెలయేటి నీటి ప్రవాహ శబ్దం. ఇన్ని అద్భుతాలు ఈ అడవిలో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ తన మనసులోని అనవసరమైన మాటల అల్లకల్లోలం వల్ల ఇవి తనకు ఎప్పుడూ వినిపించలేదు. మౌనం ఎంతటి గొప్ప ప్రశాంతతను ఇస్తుందో అతనికి ఆ రోజు అర్థమైంది. మిత్రులారా, ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని ఆలోచించండి. ఈ రోజు మనం కూడా మన రోజువారీ జీవితంలో, సోషల్ మీడియాలో, ఆఫీస్లో, ఇంట్లో అనవసరమైన విషయాలపై ఎంత శక్తిని వృధా చేస్తున్నాం? ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వారం మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన వాదనకు దూరంగా ఉన్నారా? ఒక్క నిమిషం ఆలోచించి కామెంట్ చేయండి. మౌనం అసలు అర్థం మరియు జీవిత పాఠాలు. ఒక నెల రోజులు పూర్తయిన తర్వాత ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతని ముఖంలో ఇప్పుడు ఆర్భాటం లేదు, గర్వం లేదు. ఒక దివ్యమైన తేజస్సు, ప్రశాంతత కనిపిస్తున్నాయి. గురువుగారు అతన్ని చూసి చిరునవ్వు నవ్వి అడుగుతారు, ఈ నెల రోజులు నువ్వు నేర్చుకున్న పాఠం ఏమిటి అని. అప్పుడు శిష్యుడు నమస్కరించి అంటాడు, స్వామి, మౌనం అంటే బలహీనత కాదు. మాట్లాడటం మన శక్తిని హరిస్తే మౌనం మన శక్తిని మళ్లీ కూడగడుతుంది. ప్రతి విషయం మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలోనూ మనమే గెలవాలని అనుకోవడం మూర్ఖత్వం. వినడం కూడా ఒక గొప్ప గుణం అని ఇప్పుడు తెలిసింది అంటాడు. మనం జీవితంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవిగో. మాట్లాడే ముందు ప్రశ్నించుకోండి, నేనిప్పుడు మాట్లాడబోయే మాట నిజంగా అవసరమా? దీనివల్ల ఎదుటి వారికి ఉపయోగం ఉందా అని బేరీజు వేసుకోవాలి. శక్తిని కాపాడుకోండి. అతిగా మాట్లాడటం, వాదించడం వల్ల మన మానసిక శక్తి అంతా నీరుగారిపోతుంది. ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం ఇతరుల గురించి మాట్లాడటం తగ్గించినప్పుడే మన లోపల ఉన్న లోపాలను మనం సరిదిద్దుకోగలుగుతాం. అంతర్గత ప్రశాంతత. మనం జనసందోహంలో ఉన్న, రద్దీలో ఉన్న, మనసులో అనవసరమైన శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉండటం సాధ్యమే. గురువు కథ విన్న హరీష్లో పూర్తిగా మార్పు వస్తుంది. తన భార్యతో ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో అతనికి అర్థమవుతుంది. చివరగా జీవితపు పరమసత్యం ఇదే. మిత్రులారా, వ్యర్థమైన మాటలను తగ్గించండి. ఎక్కువగా వినండి. మీ ఆలోచనలను గమనించండి. అవసరమైన మాట మాత్రమే మాట్లాడండి. అద్భుతమైన మనశ్శాంతిని సొంతం చేసుకోండి. తక్కువగా మాట్లాడటం అంటే పిరికితనం కాదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. ఫ్రెండ్స్, ఈ వీడియో లేదా ఈ కథ మీ మనసును తాకినట్లయితే వెంటనే ఈ పోస్ట్ను మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఎవరైతే ఎక్కువగా మాట్లాడి ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది ఒక కనువిప్పు అవుతుంది. మరిన్ని ఇలాంటి అద్భుతమైన లైఫ్ లెసన్స్ కోసం మన విక్టరీ వైబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.